ఓ 10 నెలల క్రితం అక్షరాల 65 లక్షలకు పొలం కొన్న ఓ మహిళ పొలం కొన్న 6 నెలలకు అదే పొలం 30 లక్షలకు ఎలా అమ్ముతుంది? ఇది ఎలా సాధ్యం? అది అంతే. తెనాలి రూరల్ మండలం కటివరం గ్రామంలో ఓ పెద్ద మనిషి చెబుతున్న పిట్ట కథ. ఆశకు హద్దుండాలి. పేదవాడి నోటికాడ కూడు లాక్కుంటే ఎవరూ ఏమి చేయలేరు అనుకుంటే పొరపాటే. వివరాల్లోకి వెళితే నంది వెలుగు గ్రామంలో నివాసం ఉంటున్న మహిళ లక్కు పాప. ఈమె గతేడాది ఎకరం 7 సెంట్లు పొలం కొనుగోలు చేసింది. 6 నెలల తర్వాత కుమార్తె వివాహం కొరకు కటివరం గ్రామంలో స్థానికంగా ఉండే నాగం సత్యనారాయణ అనే వ్యక్తి వద్ద పొలం తాకట్టు పెట్టుకుని 30 లక్షల నగదు తీసుకుంది. మధ్యవర్తుల సమక్షంలో ఆమెకు తాకట్టు రిజిస్ట్రేషన్ అని చెప్పి పొలం రాయించుకుని నగదు అప్పజెప్పారు. తదుపరి నెల రోజుల తర్వాత ఆమె కుటుంబ సభ్యులు ఇది విక్రయ దస్తావేజు అని గమనించి మధ్యవర్తులను తీసుకుని నాగం సత్యనారాయణను కలవగా పెద్ద మనుషుల సమక్షంలో సంవత్సరం లోపు మీరు ఎప్పుడైనా నాకు రావాల్సిన అమౌంట్ వడ్డీతో సహా చెల్లించి మీ పొలం మీరు మా వద్ద నుండి రిజిస్ట్రేషన్ చేయించుకోవచ్చు అని అగ్రిమెంటు రాయించి ఇచ్చారు. తదుపరి ఈమె పొలం ఎలాగైనా కాజేయాలనే దురుద్దేశంతో నాగం సత్యనారాయణ అతని కుమారులు ఆలోచించారు. ఈ క్రమంలో ఈమె 10 లక్షలు వారికి బ్యాంకు ద్వారా పంపగా 10 రోజుల తర్వాత నగదు ఆమె అకౌంటుకు పంపారు. ఆ తరువాత పొలం పొజిషన్ ఇవ్వాలని ఈ లావాదేవీలకు ఎటువంటి సంబంధం లేని శరత్ అను వ్యక్తిని తీసుకువచ్చి అతనితో తెనాలి కోర్టు ద్వారా ఇంజెక్షన్ ఆర్డర్ తీసుకువచ్చారు. ఇది పూర్తిగా ఆమె పొలాన్ని సొంతం చేసుకోవాలనే దురుద్దేశంతో చేసింది మాత్రమే. ఈ క్రమంలో సదరు లక్కు పాప ఎన్నిసార్లు మధ్యవర్తులను తీసుకుని వారి ఇంటికి వెళ్ళి మీరు ఇచ్చిన నగదు వడ్డీతో సహా తిరిగి ఇస్తాను, నా పొలం నాకు అప్పచెప్పండని ఎన్నిసార్లు వేడుకున్నా నీకు చేతనైంది చేసుకో, ఎవరికి చెప్పుకుంటావో చెప్పుకో, ఎట్టి పరిస్థితుల్లో నీ పొలం నీకు ఇవ్వమని ఖరాఖండిగా తెగేసి చెప్పారు. ఈ క్రమంలో ఆమె కుటుంబ సభ్యులతో కలిసి ఇటీవల 7వ తారీఖు సత్యం అనువారి ఇంటికి వెళ్ళి ఆయనతో మాట్లాడగా నాగం సత్యం ఆయన కుమారుడు మస్తాన్ రావులు ఆమెను నోటితో చెప్పలేని బూతులు తిడుతూ ఆమెను గుండెలపై చెయ్యి వేసి నెట్టివేసి తదుపరి లోపలకు వెళ్ళి తలుపు వేసుకున్నారు. ఆపై లక్కు పాప కుటుంబ సభ్యులు ఆమెను ఎందుకు కొట్టారు, ఎందుకు తిట్టారు అని అడగడానికి వెళ్ళి చూడగా వారు తలుపులు వేసుకుని లోపల ఉండిపోయారు. ఈ క్రమంలో ఈ విషయంలో తీవ్ర మనస్తాపం చెందిన లక్కు పాప వారి కుటుంబ సభ్యులు అందరూ నాగం సత్యం ఇంటి వద్దే ఉండగా ఆమె సదరు పొలం వద్దకు వెళ్ళి క్రిమి సంహారక ద్రావణం త్రాగి ఆత్మహత్యకు పాల్పడినట్లు అక్కడి స్థానికులు తెలిపారు. తదుపరి ఆమెను అక్కడి పొలాలలో పనిచేసేవారు 108కి ఫోన్ చేసి సమాచారం అందించి ఆమెను అంబులెన్స్ ద్వారా తెనాలి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఆమెకు వైద్య పరీక్షలు చేసి ఆ రోజు సాయంత్రం మెరుగైన చికిత్స కొరకు గుంటూరు ఓ ప్రైవేటు వైద్యశాలకు తరలించారు. ఆమె పరిస్థితి ఇప్పటికీ ఆందోళనకరంగానే ఉన్నట్లు కుటుంబ సభ్యులు సమాచారం. లక్కు పాప అనువారు 7వ తారీఖు క్రిమిసంహారక మందు సేవించి ఆత్మహత్య ప్రయత్నం చేయగా పోలీసు వారు ఎమ్మెల్సీ నిర్వహించి ఇప్పటి వరకు కేసు కట్టకపోవడం గమనార్హం. దళితులకు న్యాయం అందని ద్రాక్షేనా? దళితుల పొలాలు కొనకూడదా? వారికి జీవించే హక్కు లేదా? ఎవరేమన్నా ఎన్ని దాడులు చేసినా మాలలంజా ఎవడికి చెప్పుకుంటావో చెప్పుకో అని నానా దుర్భాషలాడినా సిగ్గు వదిలి బ్రతకాల్సిందేనా అని అక్కడి స్థానికులు మాట్లాడుకుంటున్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి నిందితులపై కేసు కట్టి వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోగలరు అని కోరుతున్న ప్రజలు. చెప్పండి. ఆగండి. ఏం జరిగిందమ్మా? మీకు ఏం జరిగింది? ఎందుకు తాగారు మీరు పురుగు మందు? నాగం సత్యానికి తనఖా రిజిస్ట్రేషన్ అని నా పొలాన్ని షెడ్లీ చేసుకొని 4 నెలలకు ఒకసారి డబ్బులు ఇవ్వమని అన్నారు. 4 అన్నాడు 10 లక్షలు కొడితే
10 రోజులు ఉంచుకొని తిరిగి కొట్టి నోటీస్ ఇచ్చాడు నాకు. ఇవాళ పోయి అడిగితే తిట్టాడు బాగా. ఏం తిట్టాడు? మాలోళ్ళు కులం అది ఇది అని బాగా భయంకరంగా తిట్టాడు. దాన్ని జీర్ణించుకోలేక నాకు 3 ఆడపిల్లలు అందుకని చేసుకున్నాం. ఏం కావాలి మీకు? ఏం న్యాయం కావాలి? మా పొలం మాకు కావాలండి. ఇప్పుడు సేల్ డీడ్ చేయించారా మీ చేత? నాకు తెలియకుండా వాళ్ళు చేయించుకున్నారు, నాకు చదువు రాదని. ముందు ఏమని తీసుకున్నారు మీరు? తనఖా రిజిస్ట్రేషన్. తనఖా పెట్టి రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు. లాయర్ను పెట్టుకున్నారు అప్పుడు మీరు? లేదండి, నాకు చదువు రాదుగా తెలియదు. తనఖా రిజిస్ట్రేషన్ పెట్టుకుంటే దాన్ని సేల్ డీడ్ చేశారు. మీరు సంతకం చేశారా? అప్పుడు చేయించుకోమన్నారు, సంతకం చేశారు. బలవంతంగా చేశారా? చేయించారా బలవంతంగా? మరి ఎందుకు ఇప్పుడు పురుగు మందు తాగాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది? నేను డబ్బులు ఇస్తాను, నా పొలం నాకు ఇవ్వమంటే ఇవ్వనంటున్నాను. ఏం పేరు ఆయన పేరు? పెద్దగా చెప్పండి. నాగం సత్యం. ఇంకెవరున్నారు? మస్తాను, సుధాకరు, జర్తు. మరి మిమ్మల్ని హాస్పిటల్లోకి ఎవరు తీసుకొచ్చారు? గుర్తులేవండి. మా అత్త పేరు లక్కు పాప అండి, నందివేలు గ్రామం. మా కుటుంబ ఖర్చుల నిమిత్తం చేను తాకట్టు పెడదామని పలానా కటివారంలో కృష్ణ అని అతని దగ్గరికి వెళ్ళి మాట్లాడాను. డబ్బులు అవసరం మాకు, ఇలా చేను మీకు ఎవరన్నా ఉంటే మాకు డబ్బులు ఇప్పిండి అంటే, మాకు తెలిసిన అతను ఉన్నాడు అని నాగం సత్యం అని అతని దగ్గరికి తీసుకెళ్ళి అయితే మేము మాట్లాడాము. ఏమంటే మాకు ఇట్లా డబ్బులు అవసరం, మేము మా చేను పెడతామండి అంటే, సరే మేము తాకట్టుకే పెడతామండి చేను, మాకు 30 లక్షలు కావాలని అడిగాం. అడిగితే అట్లాగేనయ్యా మేము తాకట్టు పెట్టుకుంటామని 2 రూపాయలు వడ్డీ అని మమ్మల్ని రమ్మని తీసుకెళ్లారు. మేము తాకట్టు అని అనుకున్నామండి, మా చేత సంతకాలు పెట్టించేసి మేము ఇంకా మాకు డబ్బులు ఇచ్చారు. 26 లక్షలు అకౌంట్లో కొట్టారు. 26 లక్షలు కొట్టినాక మాకు పెట్టుకున్న 3 నెలలకి డబ్బులు వచ్చి 10 లక్షలు కొట్టాం. ఆ 30 ఖర్చుల నిమిత్తం 4 లక్షలు అయినాయి, మొత్తం 30 లక్షలు అని మాకు చెప్పారు. చెప్పినాక మేము 10 లక్షలు వస్తే కొట్టామండి వాళ్ళ అకౌంట్కి. వాళ్ళ అకౌంట్కి కొట్టినాక ఆ రోజు సాయంత్రం ఇలా ఫోన్ చేసి మీ అకౌంట్కి 10 లక్షలు కొట్టామండి అని నాగం సత్యం గారికి నేను చెప్పాను. చెప్పినాక ఇంకా సరేనండి, మా అబ్బాయిలు లేరు, ఉద్యోగానికి వెళ్ళారు, వచ్చినాక చూసి చెబుతానండి అన్నాడు. అన్నాక తర్వాత 10 రోజులు గడిచినాక
19వ తారీఖు మళ్ళీ మా అకౌంట్కి 10 లక్షలు రిటర్న్ కొట్టారు. రిటర్న్ కొట్టిన సాయంత్రానికి నోటీస్ వచ్చింది కోర్టు నుంచి. ఏంటంటే మా మీద నోటీస్ వేసారు ఏంటని ఈ మధ్యవర్తులు కృష్ణ పుట్ట రవిని ఇద్దరు ఉన్నారు. వాళ్ళిద్దరిని అడిగితే మేము మాట్లాడతాం క్రాంతి, అదేంటో మేము మాట్లాడి చెబుతామని అన్నారు. మాట్లాడి 10 లక్షలు అతను ఇస్తేనే మీ చేను మీకు చేస్తాము అది ఇదని చెప్పుకొచ్చారు. 10 లక్షలు మీకు ఇటువైందన్నా, మాది మేము డబ్బులు ఆల్రెడీ మీ డబ్బులు మీకు కట్టేస్తాము, అది మాకు చేసామని అంటే మీది అట్లా కాదు, మేము అది మీరు మాకు అమ్మేశారు, మేము కొనుక్కున్నాము, ఆ చేనికి మా చేనికి వెళ్ళి వస్తే మీకు ఒప్పుకోము, మీరు రావడానికి ఇల్లేదు, వస్తే పద్ధతిగా ఉండదని మన కట్టి